నా ఉద్యోగం పోవాలా? టెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఏవిఎస్ గారు ప్రస్తుతం క్రిటికల్గా ఉన్నారు. చూసి పలకరిస్తూ అందరితో మాట్లాడుతున్నారు. నన్ను కూడా చూసి పలకరించారు. కొంచెం క్రిటికల్గా ఉన్నారు, అది మాట వాస్తవం. మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే ఎంతసేపు బ్రహ్మాండంగా తిరిగి రావచ్చు. ఏం జరుగుతుందో మనం చెప్పే స్థితి కాదు. కాకపోతే ఈ క్షణం 6 గంటల సమయంలో ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పను, క్రిటికల్గా ఉన్నారు, స్పృహలో ఉన్నారు, మాట్లాడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారు, లోపల డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇంటికి తీసుకెళ్ళమన్నారు. వాళ్ళ అబ్బాయి సొంత ఇల్లు మన్నుకొండలో ఉందని ఇక్కడ తీసుకొచ్చారు. చుట్టాలందరూ వచ్చారు. ఆయన ఒక్కొక్కరిని గుర్తుపడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకేంటంటే ఇంతకు మించి నేను చెప్పలేను. క్లినికల్గా ఎట్లా ఉందో నాకు తెలియదు, నేను చెప్పలేను. బట్ నన్ను చూడంగానే ప్రదీప్ బాగున్నారా అని పలకరించాలి. అంటే ఇట్ ఈజ్ ఇన్ అండర్ కాన్షియస్నెస్, ఈజ్ క్రిటికల్. ఏవిఎస్ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. సీరియస్గా ఉన్నమాట వాస్తవమే, కానీ బాగానే ఉన్నారు. ఇప్పుడు స్టడీగా ఉన్నారు, కాన్షియస్లోనే ఉన్నారు. నేను వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది. ధైర్యంగా ఉండమని చెప్పాను. ఆక్సిజన్ మాస్క్ కూడా లేకుండానే ఓరల్గానే ఆయన ఆక్సిజన్ కూడా పీల్చుకోగలుగుతున్నారు. స్టేబుల్గా ఉంది. అందరూ ఊహించినట్టుగా అంత సీరియస్ మాత్రం ఏం కాదు. ఆయన బాగానే ఉన్నారు. కొన్ని ఛానల్స్లో అప్పుడే ఏదో రాంగ్ న్యూస్ కూడా ఇచ్చారని తెలిసింది. అది మాత్రం కరెక్ట్ కాదు. స్టేబుల్గా ఉన్నారు ఆయన. దయచేసి వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే ఆయన కూడా వచ్చారు. గోపాలకృష్ణ గారు వచ్చారు, శివకృష్ణ గారు. మేము అందరం చూసి వచ్చాము. వెళ్ళి పలకరించాము, మాట్లాడాము. మేము బాగానే ఉన్నారు. బాగాలేదనే మాట అంటున్నారు, కానీ జనరల్గా అది ఏం లేదు. ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో ఉండాలి. వాళ్ళ అబ్బాయి కొత్తగా ఇల్లు కొనుక్కున్నాడు. ఇంటికి తీసుకొచ్చి తను ఇంటికి తీసుకురావాలనే కోరికతోటి తీసుకొచ్చారు ఇంటికి. ఇప్పుడు అంత సీరియస్ మాత్రం ఏం కాదు. బాగానే ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. కరెంటు మాస్క్ కూడా పెట్టుకోకుండా ఓరల్గానే గాలి పీల్చుకోగలుగుతున్నారు. మాట్లాడారు. కాబట్టి దయచేసి రాంగ్ న్యూస్లు మాత్రం అప్పుడే స్ప్రెడ్ చేయొద్దని మీడియా వారిని అందరూ కూడా కోరుకుంటారు. థ్యాంక్ యూ. ఏవిఎస్ గారు నాకు మంచి మిత్రులు. ఒక్క నిమిషం క్రితం, అంటే ఇప్పుడు 6 గంటలు అవుతుంది, 5 నిమిషాల దాకా 6 అవుతుంది. ఒక్క నిమిషం క్రితం ఆయనతో నేను పైకి వెళ్ళాను. నేను ఏవిఎస్ గారు ప్రస్తుతం క్రిటికల్గా ఉన్నా చూసి పలకరిస్తూ అందరితో మాట్లాడుతున్నారు. నన్ను కూడా చూసి పలకరించారు. కొంచెం క్రిటికల్గా ఉన్నారు, అది మాట వాస్తవం. మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే ఎంతసేపు బ్రహ్మాండంగా తిరిగి రావచ్చు. ఏం జరుగుతుందో మనం చెప్పే స్థితి కాదు. కాకపోతే ఈ క్షణం
6 గంటల సమయంలో ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పను, క్రిటికల్గా ఉన్నారు, స్పృహలో ఉన్నారు, మాట్లాడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారు, లోపల డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇంటికి తీసుకెళ్ళమన్నారు. వాళ్ళ అబ్బాయి సొంత ఇల్లు మన్నకొండలో ఉందని ఇక్కడ తీసుకొచ్చారు. చుట్టాలందరూ వచ్చారు. ఆయన ఒక్కొక్కరిని గుర్తుపడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకేంటంటే ఇంతకు మించి నేను చెప్పలేను. క్లినికల్గా ఎట్లా ఉందో నాకు తెలియదు, నేను చెప్పలేను. బట్ నన్ను చూడంగానే ప్రదీప్ బాగున్నారా అని పలకరించారు ఆయన. అంటే ఇట్ ఈజ్ ఇన్ అండర్ కాన్షియస్నెస్, ఈజ్ క్రిటికల్. థ్యాంక్స్.